హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇంటరిమ్ కాంపెన్సేషన్ అంటే మధ్యంతర పరిహారం. ఇంటరిమ్ కాంపెన్సేషన్ అనంటే ఇది ఒక టెంపరరీ పేమెంట్ ఆర్డర్ అనమాట. ఎవరిస్తారు అంటే కోర్టు ఇస్తుంది. డిఫెండెంట్కి చెప్తుంది, నువ్వు ప్లెయింటిఫ్కి ఈ లీగల్ ప్రొసీడింగ్ జరుగుతున్న టైంలో కొంచెం అమౌంట్ అనేది ఇవ్వు అని చెప్పి కోర్టు డిఫెండెంట్కి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఐ యాక్ట్ తీసుకుంటే ఒక వ్యక్తి చెక్ ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు. ఆ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వల్ల ఆ చెక్ అనేది బౌన్స్ అయింది. సో ఇతను వెళ్ళి కోర్టులో కేసు వేసాడు, ఇట్లా చెక్ అనేది బౌన్స్ అయింది, నాకు అమౌంట్ ఇప్పించండి అని. సో మొత్తం ట్రయల్ ప్రొసీడింగ్స్ అంతా జరిగే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ముందస్తుగా కొంచెం ఎంత అంటే 20% ఆఫ్ ది చెక్ అమౌంట్, చెక్కులో ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేశారో అందులో 20% ప్రెజెంట్ నువ్వు కంప్లైనెంట్కి ఇచ్చేసేయి. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత ట్రయల్ ప్రొసీడింగ్స్ అంతా జరిగిన తర్వాత నీకు ఎంతైతే అమౌంట్ ఇంకా ఇవ్వాలో అది అతనికి ఇప్పిస్తాం. లేదా ఆ చెక్ ఏమీ బౌన్స్ అవ్వలేదా, నీ తప్పేమీ లేదా, దాని తర్వాత నువ్వు పెట్టే ఎవిడెన్స్ని బట్టి చూసుకుందాం. ఫస్ట్ అయితే ఆ కంప్లైనెంట్ ఎవరైతే నీ మీద కేసు వేశారో అతనికి 20% ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇవ్వు, అంటే మధ్యంతర పరిహారం ఇవ్వు. ఇక్కడ మొత్తం ట్రయల్ జరిగిందా అంటే జరగలేదు, ముందుగానే కొంచెం అమౌంట్ అనేది ఇవ్వు అని చెప్పడానికి కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. దాన్నే ఇంటరిమ్ కాంపెన్సేషన్ అని అంటారు. రెండవది గ్రావిటీ ఆఫ్ యాక్ట్ అంటే చట్టం యొక్క తీవ్రత. గ్రావిటీ ఆఫ్ యాక్ట్ అంటే ఒక సీరియస్నెస్ అన్నమాట. ఆ గ్రావిటీ ఆఫ్ యాక్ట్ని బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సీరియస్ అఫెన్స్ అనుకోండి, ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, ఆ పనిష్మెంట్లు హార్ష్గా ఉంటాయి. అదే తక్కువ లెస్ సీరియస్ అఫెన్స్ అనుకోండి, పనిష్మెంట్లు అనేవి తక్కువ ఉంటాయి. సో ఈ పనిష్మెంట్ దేనిని బేస్ చేసుకొని ఉంటుంది అంటే గ్రావిటీ ఆఫ్ యాక్ట్. వీళ్ళు ఎంత నేరం చేశారో ఆ నేరాన్ని బట్టి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడవది మ్యూచువల్ మిస్టేక్ అంటే పరస్పర పొరపాటు. మ్యూచువల్ మిస్టేక్ అంటే రెండు పార్టీలు ఉన్నాయనుకోండి, రెండు వేరువేరుగా అర్థం చేసుకోవడం. సో ఈ మ్యూచువల్ మిస్టేక్ అవ్వడం వల్ల ఏ ఒక్కరూ వాళ్ళ యొక్క డిజైర్, వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని సఫలీకృతం చేసుకోలేరు. సో ఇద్దరు తప్పుగా అర్థం చేసుకుంటే అది వాయిడ్ అయిపోతుంది. అంటే ఏదైనా కాంట్రాక్ట్ ఇద్దరు మ్యూచువల్ మిస్టేక్ చేస్తే అది చెల్లదు కదా, వాయిడ్ అయిపోతుంది. నాలుగవది ఆర్బిట్రేటర్స్ అంటే మధ్యవర్తులు. ఆర్బిట్రేటర్స్ అంటే ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీ అనమాట. ఎవరైతే ఒక డిస్ప్యూట్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పార్టీస్ మధ్య ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఆర్బిట్రేటర్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు లాయర్స్ అవ్వచ్చు, బిజినెస్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేదా రిటైర్డ్ జడ్జి కూడా అవ్వచ్చు. ఈ ఆర్బిట్రేటర్లు ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో లేకపోతే రెండు వైపులా విని వాళ్ళ యొక్క డెసిషన్, దాన్ని అవార్డ్ అంటారు, ఆ అవార్డ్ని పాస్ చేస్తారు. ఆ అవార్డ్ని మనం జడ్జిమెంట్ అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఐదవది కాంపౌండబుల్ అంటే రాజీ చేసుకొనదగిన, అంటే సెటిల్మెంట్ అనమాట. కాంప్రమైజ్ అయిపోయే కేసెస్ వాటిల్ని కాంపౌండింగ్ అఫెన్సెస్ అంటారు. ఇప్పుడు కంప్లైనెంట్ విక్టిము ఒకే మాట మీదకి వచ్చేస్తారనమాట. ఇప్పుడు నేను యాక్సిడెంట్ చేసేసాను అనుకోండి, నేను ఇట్లా మీకు 10,000 ఇచ్చేస్తాను, మీరు కామ్ అయిపోండి, హాస్పిటల్ ఖర్చులకు పెట్టుకోండి అని చెప్పినప్పుడు, సరేలే మనకేం పెద్ద దెబ్బ తగలలేదు కదా, ఆ 10,000 తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్ప్యూట్ ఉందా, ఏమైనా ఉందా గొడవ అంటే ఏం లేదు కదా. సో ఇక్కడ నేను చెప్పింది వాళ్ళు విన్నారు కాబట్టి, లేదా వాళ్ళు చెప్పింది నేను విన్నాను కాబట్టి మా ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అనేది అయ్యింది. సో ఇట్లా కాంప్రమైజ్ అయిపోయే నేరాలని కాంపౌండబుల్ అఫెన్స్ అని అంటారు. ఈ పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. 5 నేర్చుకుంటే సులువుగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.